చిరునవ్వే క్షయములోను చిరునవ్వే ఉంటుంది. చంద్రుడి మోములో మానవులలో కూడా మృదువుగా, మధురంగా మాట్లాడడం, చంద్రానుగ్రహం సాధించడం, ఆజ్ఞాచక్రం యాక్టివేట్ చేసుకోవడం వల్ల కలుగుతుంది. విశ్వ చైతన్య, విశ్వమయ ప్రాణశక్తి మానవ శరీరంలోకి 7 చక్రాల ద్వారా ప్రవహిస్తుంది. ఈ 7 చక్రాలు 7 దేవతా శక్తుల అధీనంలో పనిచేస్తూ ఉంటాయి. ఒక్కో చక్రం ఒక్కో తత్వం కలిగి ఉంటుంది. ఈ 7 చక్రాలు 7 శారీరక వ్యవస్థలతో, మానసిక స్థితులతో, ఆధ్యాత్మిక స్థితులతో సంబంధం కలిగి ఉంటాయి. పూర్వజన్మల్లోని పాప పుణ్య కర్మలను బట్టి ఈ చక్రాధిష్టాన దేవతలు ఆయా శక్తి పంపకం చేస్తూ ఉంటారు. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయిన వారు ఎంతో స్థిరత్వంతో, జ్ఞానతత్వంతో హాయిగా కూర్చుందాం. ఆఖరి 1/2 నిమిషం మాత్రమే. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 1/4 నిమిషం మాత్రమే. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 20 సెకండ్లు మాత్రమే. ఆఖరి 20 సెకండ్లు మాత్రమే. ఆఖరి 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన 2 చేతులు తొలగిస్తూ మన 2 చేతుల్ని 2 కళ్ళ మీద బోర్లించుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, 5 సెకండ్లు ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ఇంత అద్భుతమైన ధ్యానము చేసుకుంటానికి కారణమైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న రాధా మేడం గారికి, ఈ జూమ్ సెషన్లోకి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన దేవాది దేవుళ్ళైన ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మాస్టర్స్. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నమస్కారాలు. జూమ్ మిత్రులందరికీ నమస్కారాలు. శ్రీదేవి మేడం మళ్ళీ మనకు వచ్చారు, చక్కగా చెప్తున్నారు. ఈరోజు రేపు మళ్ళీ నేను మీతో పంచుకుంటాను. మళ్ళీ ఎల్లుండి నుంచి బహుశా ఊరెళ్ళాల్సి వస్తుంది. ఇంకో 4 రోజులు. అప్పుడు మేడం ఉంటారు మనకి. మేడం చెప్తారు, శేషవాణి గారు కండక్ట్ చేస్తారు. ఓకే, మేడంకి మనం ఒకసారి కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలుకుదాం. మేడం క్లాస్ చాలా బాగుంది. ఇప్పటి వరకు విన్నాను. ఇది మెడిటేషన్ చేయించారు. ఇప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వండి మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా జగద్గురువులు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, దైవజ్ఞులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి కోటాను కోట్ల ఆత్మ ప్రణామములు చెబుతూ, మనము పవిత్రమైన రోజులు, అన్ని పవిత్రమైన రోజులే జ్ఞానులకు. కానీ ఈరోజు అతి పవిత్రమైన కార్తీక సోమవారంగా భావిస్తారు భక్తులందరూ. కానీ మనకి ప్రతిరోజు పవిత్రమే కాబట్టి మనము లింగాష్టకం, ఆధ్యాత్మిక అంతరార్థాలు చెప్పుకుంటున్నాం. నిన్న 2 శ్లోకాలు చెప్పుకున్నాం మిత్రులారా. ఈ రోజు 3వ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. లింగాష్టకము. లింగం అంటే ఆత్మ.
ఆత్మని ఎందుకు చూపించారు అంటే 1200 సంవత్సరాల క్రితం, అంటే 12 తరాలు వెనక్కెళ్తే క్రీస్తు శకము 788, 750 మధ్యలో ఆది శంకరాచార్యులు కేరళ రాష్ట్రంలో కాలడి అనే ప్రాంతంలో జన్మించి శివుడి యొక్క వరప్రసాదంతో భూమి మీద మానవ జన్మ తీసుకున్న సాక్షాత్తు శివస్వరూపులని చెప్తారు. మరి అలాంటి మహానుభావుడు 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పరిచిన తర్వాత ఆది పరాశక్తి తపస్సులో ఆది శంకరులు కనిపించి, "శంకరా, ఏంటి నాయనా అందరినీ భక్తి మార్గంలోకి ప్రవేశింపజేస్తున్నావంటే, అమ్మా, మానవులకి 3 మెట్లుంటాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. భక్తిలో ఎంత కుదురుకుంటే అప్పుడు వాళ్ళు ఆ జ్ఞానం కోసం తపిస్తారు. తర్వాత మెట్టు అదే. అందుకే దేవాలయాలు నిర్మించడానికి కారణము" అని చెప్పారు ఆది శంకరాచార్యులు. నిజానికి అమ్మకి తెలీదా ఈ విషయం? బిడ్డ చెప్పాలా? కానీ అమ్మ ఆదిపరాశక్తి ఆదిశంకరుల యొక్క వాక్యాలు ఎలా ఉంటాయో వినడం కోసం మరి ఆయన ఆయనకి ప్రత్యక్షమవ్వడం, ఆయన అమ్మతో మాట్లాడడం జరిగింది. అప్పుడు చెప్పారు, "అమ్మ, భక్తి తర్వాత జ్ఞానమే మానవులకి తర్వాత మెట్టు. కాబట్టి ఎంత భక్తి కలిగి ఉంటే అంత ధ్యానంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుందని" చెప్పారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గత జన్మల్లో మనం ఎంతో చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ధ్యానంలోకి ప్రవేశించాము. ఇది వాస్తవము. కాబట్టి 3వ శ్లోకం చెప్పుకుందాం. నిన్న చెప్పుకున్నాం మనం. రావణాసురుడి యొక్క దర్పము ఎలా అణిగిపోయిందో. నిన్న ఎవరు కూడా ఒక అనుమానం రేకెత్తిస్తారేమో అనుకున్నాను. ఎవరు అడగలేదు. కానీ నేనే చెప్తున్నాను. ఎందుకంటే రావణాసురుడికి మరణము తొలి సంతానం ద్వారా జరుగుతుంది అని భార్య జాతకంలో ఉంది. అంతే మండోదరి జాతకంలో మండోదరికి పుట్టిన ప్రథమ సంతానం ద్వారా రావణాసురుడికి మరణం ఉంది. మరి ఆ ప్రథమ సంతానం ఇలా సీత రూపంలో వస్తుందని ఎవరికీ తెలీదు. మండోదరికి మొట్టమొదట సీతాదేవి మండోదరి గర్భంలో ఉదయించింది. అది కూడా ఎలా? ఎక్కడైతే వేదాలను అభ్యసిస్తున్నారో ఆ వేదాలను అభ్యసించే ఋషుల పేసమణిచి వారి యొక్క జీవశక్తిని ఒక కుండలో భద్రపరిచాడు రావణాసురుడు. ఎందుకంటే వేదాలలో తనకు మించిన వారు ఉండకూడదనే అహంభావం. అది రాక్షస ప్రవృత్తి. ఆ రాక్షస ప్రవృత్తికి ఎప్పుడో ఒక రోజు గడ్డలు పెట్టిగా ఏదో జరుగుతుంది. కాబట్టి ఆ సీత యొక్క జననం అలా జరగడానికి కారణం, అందుకే సీతాదేవిని వేదమాత అంటారు. అయోనిజ, అయోనిజ అంటే యోని మార్గం ద్వారా రాలేదు, యోని మార్గం ద్వారా ప్రవేశించలేదు. ఆవిడ ఆ జీవరసాన్ని, మునుల యొక్క జీవరసాన్ని సేవించడం వల్ల మండోదరి గర్భం దాల్చి ఆ గర్భ వృత్తి నివృత్తి జరిగి గర్భ విచ్చిత్తి జరిగి మరి ఆ సీతాదేవి పుట్టిందని మనం తెలుసుకున్నాము. అలా జరిగింది. 2వ శ్లోకంలో రావణ దర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తపస్సు ద్వారా అంత శక్తి పొందిన రావణుడి యొక్క శక్తి అంతా కూడా ఇలా నిర్వీర్యమైపోవడానికి కారణం అతని యొక్క హింసా ప్రవృత్తి, అలాగే స్త్రీ కాముకత్వము అని తెలిసి మనం ఇక్కడ అర్థం చేసుకొని ఆది శంకరాచార్యులు ఎందుకు చెప్తున్నారంటే, రావణుడంతటి వాడికే ఇది తప్పలేదు, మరి మనమెంత అని చెబుతూ ఏం చేసుకుంటే మనం ముక్తి మోక్షము అనే పదాలకి చేరుకుంటామో దాన్ని ఇక్కడ చెప్తున్నారు. నిజానికి మోక్షం అంటే చాలా మందికి అర్థం కావట్లేదు. మోక్షం అంటే మోహక్షయము. మోహక్షయము. మోహం అంటే కోరిక, క్షయం అంటే లేకపోవడం. కోరిక లేకపోవడమే మోక్షం అని చెప్తున్నారు. 3వ శ్లోకంలో ఎలా పోతుంది, ఆ కోరికలు ఎలా తొలగిపోతాయి అని 3వ శ్లోకంలో ఆది శంకరాచార్యులు ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఓం నమః శివాయ. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం
శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఎంత అద్భుతమైన శ్లోకాలు! మనము భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఎంత చక్కగా గానం చేస్తూ పాడుకున్నాము. కానీ అందులో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాలు అప్పుడు తెలుసుకోవడానికి అప్పుడు ఆ జ్ఞానం మనకి లేదు. కళ్ళు మూసుకున్న తర్వాత ఈ జ్ఞానం మనకు వచ్చింది. ఏది? ఇందులో కూడా ఇంత ఆధ్యాత్మికత, లోతుగా అంతరార్థాలు ఉన్నాయనే విషయం మనకి ధ్యానం ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, సర్వ సుగంధ సులేపిత లింగము. సుగంధం అంటే పరిమళము. పరిమళం అంటే ఏం పరిమళం? బయట అగరత్తుల పరిమళమా? లేకపోతే సెంటు స్మెల్లా? గంధమా? ఏం పరిమళం అంటే బయట పరిమళాలు కాదట. మనసు అంతరంగంలో పరిమళం ఏముంటుంది? అంతరంగంలో అసలు లోపల ఏమున్నాయి? లోపల ఏమున్నాయో తెలిస్తే అవి ఎలా పరిమళంగా ఉంటాయో తెలుసుకుంటాం. లోపల ఏమున్నాయి? పైకి కనిపించే స్థూల శరీరం కాకుండా సూక్ష్మ శరీరము, ఆ సూక్ష్మ శరీరాన్ని నడిపిస్తున్న కారణ శరీరము, కారణ శరీరం లోపల ఇంకో మహాకారణ శరీరం, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉండాలంటే ముందు మనం ఎవరికన్నా గిఫ్ట్ ప్యాక్ చేసిస్తాం కదా, గిఫ్ట్ ప్యాక్ పైన ఎంత బాగుంటుందో ఆకర్షణీయంగా ప్యాకింగ్, లోపల మాత్రం మనకి ఎంత ఇవ్వాలో అంతే ఉంటుంది, కానీ వాళ్ళు ఊహించినంత ఉండదు. ఇది ప్రజెంటేషన్ లో ఉన్న మర్మం. కాబట్టి ఆ ప్రజెంటేషన్ కాదు, మనం ఇక్కడ ప్రజెంటేషన్ ఉంది కదా, మన శరీరం లోపల ఉన్నది మనసు యొక్క పరిమళము, బుద్ధి యొక్క పరిమళము, ఆత్మ యొక్క పరిమళము ధ్యానం ద్వారా మాత్రమే పెరుగుతాయి. సర్వ పరిమళాలకు కారణము యోగము, అంటే ధ్యాన యోగము. ధ్యానం చేసుకున్న వారికి మాత్రమే ఈ విధానం తెలుస్తుంది. అలా తెలిసిన మానవులకు బుద్ధి వివర్ధన కారణలింగం, బుద్ధి మారుతుంది. పూజలు చెయ్యండి, భజనలు చెయ్యండి, అలాగే 1,000 దీపారాధనలు చేయండి, 1,00,000 ఒత్తులు నోములు చేయండి, ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని యజ్ఞాలు చేసినా మానవుడు బుద్ధి మాత్రం మారదు. కానీ తపస్సు చేస్తే, తపస్సు అంటే ధ్యానం, శ్వాస మీద ధ్యాస, అది చేసినప్పుడు మానవులకు బుద్ధి మారుతుంది. బుద్ధి మారడానికి కారణము లోపల ఉన్న ఆత్మశక్తి పెరగడమే. ఆత్మ పరిమళం పెరిగితే మానసిక స్వభావం మారుతుంది. మనసు ఏమవుతుందంటే, అమ్మ చెప్పింది, చైతన్యారాధ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ. మనసు అనే ఒక చైతన్య పుష్పము వికసిస్తుందట ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. బుద్ధి వివర్ధన కారణలింగం, బుద్ధి మారుతుంది ధ్యానం చేసుకున్న వాళ్ళకి అని చెప్పి, సిద్ధ సురాసుర వందిత లింగం. సిద్ధులు, సురులు, అసురులు అందరూ తపస్సు చేశారు. సిద్ధులు చేశారు, సురులు చేశారు, అసురులు చేశారు. కానీ ఎవరి పర్పస్ ఆడదే, ఒక్కొక్కరు ఒక్కో పర్పస్ తో చేశారు. లోకాన్ని ఎప్పుడు పీడించాలనే తపస్సు చేశారు రాక్షసులు. లోకంలో పీడ అన్నమాట, ఎవరిని ఏడిపిద్దామా, ఎవరిని బాధ పెడదాం, లోక కంటకులుగా తయారయ్యేవాళ్ళు. ఎందుకంటే కోరరాని వరాలు కోరేవారు, ఆ వరం వీళ్ళకి ప్రాప్తించినప్పుడు విర్రవీగిపోయేవారు అన్నమాట. రాక్షసుల పర్పస్ అది. ఇప్పుడు ఒక వరం కోరుకున్నప్పుడు ఆ వర ప్రభావంతో విర్రవీగి లోకాలను పీడించే మనస్తత్వం ఉన్న అసురులు, అలాగే లోకాన్ని పరిపాలించే జయంతో పరిపాలన కోసం కావలసిన శక్తి సామర్థ్యాలను పొందడం కోసం సురులు, అసురులు, సురులు ఎవరు తపస్సు చేసినా సిద్ధించిందట. మరి తపస్సు అనేది సిద్ధించదా? ఎవరు ఏ పర్పస్ తో తపస్సు చేసినా సిద్ధిస్తుంది. మీకు ఆరోగ్యం కావాలా? సిద్ధిస్తుంది. మానసికంగా ప్రశాంతం కావాలా? సిద్ధిస్తుంది. పిల్లలు కావాలంటే సిద్ధిస్తుంది. ఆర్థిక పరిస్థితులు చక్కబడాలంటే సిద్ధి పొందుతాము. ఏదైనా సర్వ సిద్ధులు పొందుతాము తపస్సు ద్వారా అని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. తత్ అంటే అంతా, ప్రణమామి అంతా కూడా ఆత్మే అంతా. నువ్వు ఆత్మ కోసం తపస్సు చెయ్యి, నువ్వు శారీరక భ్రమలో ఉండద్దు ఇంకా అని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు 3వ శ్లోకంలో. సదా అంటే ఎల్లప్పుడూ, శివము అంటే ఆత్మ, శివము అంటే జ్ఞానము ఆత్మ జ్ఞానమై ఉండాలి. మామూలు జ్ఞానాలు ఎందుకండి మనకి? ఒక్క ఆత్మ జ్ఞానం వస్తే సమస్త జ్ఞానాలు మనకి సొంతమైపోతాయి. ఇది అదే చెప్పారు, సర్వసుగంధ సులేపిత లింగం. ఆత్మజ్ఞానం ఒకటి వస్తే చాలు, సమస్త జ్ఞానాలు, సర్వజ్ఞానాలు మనకి
వచ్చేస్తాయని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు 3వ శ్లోకంలో. అమ్మ ఎంత అద్భుతంగా ఉందమ్మా దీని అంతరార్థం. అంటే ఒక్క ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించిన వాళ్ళకి సర్వ గ్రంథాల యొక్క జ్ఞానము అందుకుంటారు. సమస్త గ్రంథాల యొక్క జ్ఞానము అవగతం అవ్వడానికి ఒక్క ఆత్మజ్ఞానం మాత్రమే కారణము అని చెప్తూ, ఇలాంటి ఆత్మజ్ఞానం పొందితే సర్వ సుగంధ సులేపిత లింగం, అన్ని రకములైన జ్ఞానములను పొందుతారు మానవులు. అందుకే కదా ఏ చదువులు చదవలేదు, 20 సంవత్సరాలు విరూపాక్ష గుహలో కూర్చుని తపస్సు చేశారు రమణ మహర్షి. అనేక గ్రంథాల యొక్క జ్ఞానం అంతా పొందారు. అది ఆత్మ జ్ఞానమే అల్టిమేట్ అని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు 3వ శ్లోకంలో. సమస్త సృష్టిలో అన్ని రకములైన జ్ఞాన పరిమళాలు, సమస్త సమృద్ధికరమైన ప్రవర్తనలు, పనుల వల్ల ఆనందము వల్ల పరిమళము శోభిస్తూ ఉంటుంది. అలా పరిమళము శోభించిన మానవులకు ఆత్మసిద్ధి, ఆత్మానందం, బుద్ధి వికాసం కలుగుతుంది. తేజస్సుతో అలరారుతూ చైతన్యంతో ఉంటారు. బుద్ధి వికసించడానికి, ఆత్మశక్తి పెరగడానికి, సిద్ధి పొందడానికి కారణం తపస్సు. అలాంటి తపస్సునే మానవులందరూ ఆచరించి తరించారు. రాక్షసులు సిద్ధులు పొందారు. ప్రతినిత్యము కూడా ధ్యానించబడుతున్న అలాంటి ఆత్మశక్తిని మనం ధ్యానించుకోవాలి అని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. ఎంత అద్భుతమైన వాక్యాలు వింటున్నాం మనం. మన జన్మ ఎంత ఎంత గొప్ప జన్మ అయితే ఇలాంటి వాక్యాలు వింటాము. ఇంతవరకు మనం స్తోత్రాలు చదువుకున్నాం గాని స్తోత్రములలో కూడా ఆధ్యాత్మికత ఇలా ఇంత లోతుగా ఉందని మనం తెలుసుకోలేదు. కారణము మరి మరొక్కసారి ఆది శంకరాచార్యులకి మన జూమ్ కుటుంబ సభ్యులందరి తరపున కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ 4వ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. కనక మహామణి భూషితలింగం పణిపతి వేష్టిత శోభితలింగం దక్షసూయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఎంత అద్భుతం అండి. కనక మహామణి, కనకము అంటే బంగారము, బంగారం అంటే గోల్డ్ కలరు అంటే బంగారు రంగు. ఇక్కడ నిజానికి బంగారం గురించి ఎందుకు మాట్లాడతారు ఆది శంకరాచార్యులు? అంటే బంగారం గురించి మాట్లాడతారా? బంగారం, వెండి, లోహాల గురించి మాట్లాడతలేదు ఆయన. ఆయన ఇక్కడ సుషుమ్న నాడి యొక్క రంగులు చెప్తున్నారు. సుషుమ్న నాడి యాక్టివేట్ అయిపోతే ఆ సుషుమ్న నాడి బంగారు తీగలా ఉంటుందట. అంటే వెండి బంగారాలు కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి రంగులో, బంగారు రంగులో ఉంటుందట సుషుమ్న నాడి. ఇది మహామణి శోభితంగా ఉంటుందట. మణి అంటే తేజస్సు, మణులలో మహామణి. మణి అంటే శక్తివంతమైన ఒక రాయి. మణి అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే మానవుని శరీరంలో 3 చుట్లు చుట్టుకుని మూలాధారంలో ఒక మణిలాగా ప్రకాశం లేకుండా పడుకునుందట. ఏది? మానవుని యొక్క మూల శక్తి, మూల చైతన్య శక్తి. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తామో ఈ శక్తి యాక్టివేట్ అవుతుంది. కనక మహామణి భూషిత లింగం, యాక్టివేట్ అయిన శక్తిని వర్ణిస్తున్నారు ఆది శంకరాచార్యులు. అది ఎలా యాక్టివేట్ అవుతుందంటే పణిపతి వేష్టిత శోభిత లింగం. పణి అంటే పాము. అంటే మనం తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసములు లోపల ఉన్న మన చైతన్య శక్తిని జాగృత పరుస్తాయి అన్నమాట. నిజానికి ఉచ్ఛ్వాస లోపలికి వెళుతుంటే మెలికలుగా లోపలికి వెళ్తుందట ఉచ్ఛ్వాస. మళ్ళీ తిరిగి అదే మెలికలుగా బయటకు వస్తుందట నిశ్వాస. ఇలా ఒక మెలికగా వెళ్ళి మళ్ళీ మెలికగా వస్తుంది కాబట్టి 2 మెలికల్ని కలిపి ఇలాగ పావులుగా చూపించారు. అలా జంట పావుల్ని చూపించారు మనకి. జంట పావుల యొక్క అర్థం ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు మానవ శరీరంలోకి ఈ విధంగా ప్రయాణిస్తున్నాయి అని చెబుతూ, ఎవరైతే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనిస్తూ కూర్చుంటారో వాళ్ళ యొక్క సమస్త పాపాలు తొలగిపోతాయి అని చెప్పారు. పండితులైన కొంతమంది మహానుభావులు పాపాలు అనే పదంలో ఒక పా తీసేసి పాలు పొయ్యండి అని చెప్పారు మనకి. ఎలా ఉందో చూడండి. మనం ఏం చేస్తామంటే నిజంగా పాలు పోస్తే మన పాపాలు పోతాయేమో అని పాలు చిన్నప్పటి నుంచి కూడా పట్టుకెళ్ళి పోసి వస్తూనే ఉన్నాం మనకి తెలియక. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే
ఆది శంకరాచార్యులు ఎవరైతే ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనిస్తూ ఉంటారో, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసముల ఒక పని పాము రూపంలో లోపలికి ప్రయాణిస్తూ, లోపలికి బయటికి వెళుతూ వస్తూ ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించినప్పుడు సుషుమ్న నాడి యాక్టివేట్ అయిపోతుందని ఒక ఆధ్యాత్మిక అంతరార్థాన్ని 4వ శ్లోకంలో చెప్తున్నారు. ఇలా ఇలా ఎవరైతే ధ్యానము ద్వారా శక్తిని పొందుతారో వాళ్ళు దక్షసు యజ్ఞ వినాశన లింగం, వాళ్ళు ఎంత అహంకార పూరితులైనప్పటికీ అహంకారాన్ని తొలగించుకోగలుగుతారు. దక్షుడు యొక్క అహంకారం మామూలుగా తొలగలేదు. సాక్షాత్తు పరమశివుడు వస్తే గాని ఆయన అహంకారం తొలగలేదు. ఎంత అహంకారము ఆయనకి దక్షుడికి. దక్ష ప్రజాపతికి ఈశ్వరుడంటే గిట్టదు. ఆయన యొక్క లయకారక శక్తి మీద నమ్మకం లేదు, ఇష్టం ఉండదు. ఎలాగైనా సరే శివుడు యొక్క లయకారక శక్తిని తొలగించాలి. కాబట్టి శివుడు అంటే మహాబద్ధ విరోధి. కాబట్టి ఈయన ఏం చేశారంటే ఎలా అయినా సరే శివుడు యొక్క లయకారక శక్తిని తొలగించి వెయ్యాలంటే ఏం చేయాలంటే ముందు శివుణ్ణి మన ఇంట్లోకి వచ్చేటట్టుగా చేసుకోవాలి. శివుణ్ణి మనం గుప్పిట్లో పెట్టుకోవాలి. గుప్పిట్లో పెట్టుకోవాలంటే ఇంతవరకు శివుడికి వివాహం అవ్వలేదు కాబట్టి మనం ఒక బిడ్డని కని శివుడికి భారీగా పంపించి దానితో శివుడు గర్వం అంటే శివుడి యొక్క లయకారక శక్తిని మనం పూర్తిగా తీసేయాలి అన్న విధానంలో దక్షుడు యొక్క అహంకారం అలా ఉంది. దక్ష ప్రజాపతి యొక్క తపస్సు ఈ విధంగా శివుడి యొక్క వినాశకారక శక్తిని తొలగించాలి. నిజానికి శివుడు లయకారకుడు కాదు. అందరూ కూడా లయకారకుడు అంటే అపార్థం చేసుకుంటారు. లయం అంటే తొలగించబడడం కాదు, ఇక్కడి నుంచి మళ్ళీ పునరుత్పత్తి సాధించడము. అలా పునరుత్పత్తి సాధించే క్రమంలో శివుడు యొక్క రుద్రశక్తి పనిచేస్తుంది. మానవులకి గాని 84 లక్షల జీవరాశులకు కానీ లయకారక శక్తి పనిచేస్తూ ఉంటుంది. అంటే జననం తర్వాత మరణం, జననం మరణం, జననం మరణం ఈ చక్రాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు మానవుడు అంతిమ దశలో ఉన్నప్పుడు ఈ లయకారక శక్తి రుద్ర శక్తితో జరుగుతుంది, రుద్ర శక్తితో. కాబట్టి ఈ రుద్ర శక్తిని తొలగించి వేయాలనే ఒకానొక కుటిల ప్రయత్నంలో దక్ష ప్రజాపతి తపస్సు చేసుకున్నప్పుడు ఆది పరాశక్తికి ఆ విషయం తెలిసి ఆమె స్వయంగా దక్ష ప్రజాపతి కూతురుగా పుట్టడం. ఇలా కూతురుగా పుట్టిన ఆ మహా సాధ్వి దాక్షాయిని దక్ష యజ్ఞ వినాశనాన్ని కలిగించడానికి కారణం దక్షుడికి ఉన్న అహంకారాన్ని తొలగించడమే. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులు. ఆయా పదవుల్లో ఉన్న వాళ్ళకి ఆయా పదవులు వరించడానికి కారణం వాళ్ళ యొక్క అద్భుతమైన తపశ్శక్తి. ఆ దైవశక్తి సామాన్యమైన శక్తి కాదు. అలాంటి దైవశక్తినే కించపరచాలి అని, అలాంటి దైవశక్తినే తోలనాడుతూ, అలాంటి దైవశక్తినే అపార్థం చేసుకుని అహంకార పూరితంగా ఉన్న దక్షుడు ఎలా నాశనమైపోయాడో అలాగే మానవుల యొక్క అహంకారం కూడా ఎంత అహంకారమైనా సరే మానవుల యొక్క పతనానికి దారితీస్తుందని, అహంకారాన్ని తొలగించుకునే విధానాలు పూజలు భజనలు యజ్ఞాలు యాగాలు ఎక్కడా కూడా లేవు. ఒక్క అహంకారం తొలగించుకునే విధానం తపస్సులో మాత్రమే ఉందని, తపస్సు అంటే ధ్యానమని, ధ్యానం ద్వారా మాత్రమే మానవులు అహంకారాన్ని తొలగించుకోవాలని 4వ శ్లోకంలో చాలా అద్భుతంగా వివరంగా మనకిచ్చారు. అహంకారాన్ని తొలగించుకోవడం మానవుల వల్ల ఎలా జరుగుతుంది అంటే సుషుమ్న నాడి యాక్టివేట్ అయినప్పుడు మానవుని యొక్క అహంకారం తొలగిపోతుంది అని సుషుమ్న నాడి యొక్క వర్ణన 4వ శ్లోకంలో చెప్తున్నారు. కనక మహామణి భూషిత లింగం అంత సుషుమ్న నాడి యాక్టివేట్ అయినప్పుడు లోపల లోపల అంత అహంకారంగా ఉన్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కూడా తొలగిపోతుంది. అలా తొలగిపోవడానికి కారణం ఆత్మ ప్రకాశం జరుగుతుంది. ఆత్మ ప్రకాశము కాంతి రంగు బంగారు రంగు కాంతితో మణి యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. తను ధరించిన శరీరంలో కుండలిని శక్తి అనే సర్పరాజముతో చుట్టుకుని ఆత్మశక్తి
జాగృతి చేసుకున్న మానవులు అసూయ, గర్వము, అహంకారము, కోపము, పగ, ప్రతీకారం తొలగించుకుంటారు. విశ్వశక్తి మానవుని యొక్క శరీరంలోకి ప్రవేశించినప్పుడు దక్షుడి యొక్క వినాశనముకు ఎలా కారణమైందో అలాగే మానవ దేహములో ఉన్న వినాశన కారణమైన గ్రంథులన్నిటినీ తొలగించి వేస్తుంది. గ్రంథులని తొలగించి వేస్తుంది. మానవ దేహంలో మూలాధార చక్రములో దిగువ భాగంలో పణిపతి వేష్టితమై, పణిపతి అంటే పాము పరివేష్టితమై సర్పరూపంలో ముడుచుకుపోయి ఉన్న తమోగుణ రజోగుణాన్ని కలిగించే పణి యొక్క తత్వము అంటే పాము యొక్క తత్వముగా ఉన్న అశరీర శక్తిని తొలగించి వేసి శుద్ధ తత్వంతో ఆత్మశక్తి ప్రకాశమై విరాజిల్లుతూ ఉంటుంది. ధ్యానం ద్వారా మాత్రమే అతి సహజంగా జరిగిపోతూ ఉంటుంది ఈ శక్తి. మానవుడికి గర్వము, అహంకారము, పగ, ప్రతీకారము ఇలాంటి తొలగించి వేసే శక్తిని పొందుతారు. సమస్త జీవరాశుల్లో మానవునిలో మాత్రమే తమో రజోగుణములు అధిక స్థాయిలో ఉంటాయి. అలా అధిక స్థాయిలో ఉన్న మానవుని యొక్క అహంకారమును తొలగించుకోవడానికి ఇతరత్రా ఏ సాధనలు లేవు. ఏ సాధనలు చేయలేని పని ధ్యానం, తపస్సు ద్వారా మాత్రమే జరుగుతుందని ఆది శంకరాచార్యులు ఇలాంటి శక్తినిచ్చే ధ్యానము చేసుకోమని, దక్షుడి యొక్క వినాశనం ఎలా జరిగిందో అంతకంటే వినాశనంగా మన లోపలున్న పాపకర్మలన్నీ కూడా తొలగించబడతాయని పోలికతో చెబుతున్నారు 4వ శ్లోకంలో. సువర్ణ దానం కంటే, మణిమాణిక్యాల దానం కంటే పరమాత్మ ధ్యానమే మిన్న అని చెప్తున్నారు. ఎవరైతే పరమాత్మ ధ్యానం చేస్తూ ఉంటారో ఆత్మ బంగారు రంగు ధరించిన విధంగా మహా శోభాయమానంగా శోభిస్తూ ఉంటుంది. ఆత్మ శోభను మించిన శోభ ఈ సమస్త సృష్టిలో ఇంకొకటి లేదు. ఇటువంటి పరమార్థ తత్వం తెలుసుకోవాలంటే తప్పకుండా యోగ సాధనా మార్గాన్ని ఎంచుకోవాలి అని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. అలా చెబుతూ ఎవరైతే ఈ పగ, ప్రతీకారము, అహంకారము, ద్వేషము ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా అంటే పగ అంటే పాము పగ అంటారు. ప్రతీకారము ఇలాంటి విషంతో కూడిన ఆలోచనలు ఇవన్నీ తొలగించుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉందట. ఆ మార్గాన్ని చేరుకోమంటున్నారు ఆది శంకరాచార్యులు. 5వ శ్లోకంలో ఇంకా పూర్తిగా వివరణ చెప్తున్నారు. అక్కడేమో యాక్టివేట్ చేసుకోవాలి అని చెప్తున్నారు సుషుమ్న నాడిని. ఇక్కడ 5వ శ్లోకంలో సుషుమ్న నాడి యాక్టివేట్ అయిన తర్వాత జరిగే క్రియను చెప్తున్నారు 5వ శ్లోకంలో. అక్కడ యాక్టివేట్ చేసుకోవాలి, ఈ రంగులో ఉంటదని చెప్తున్నారు. 5వ శ్లోకంలో ఇంకా వివరంగా చెప్తున్నారు. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఏం జరుగుతుందంటే ఆది శంకరాచార్యులు సుషుమ్న నాడిని యాక్టివేట్ చేసుకున్నావు కదా, అప్పుడు నువ్వు గత జన్మల్లో సంచిలో తెచ్చుకున్నావు కదా, సంచిత కర్మలో బిగ్ షాపర్లో తెచ్చుకున్నావు కదా, భూమి మీదకి వచ్చేటప్పుడు ఇవన్నీ ఇక్కడ తొలగించుకుంటానని ఆ బిగ్ షాపర్ సంచిలో ఉన్న కర్మలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు. ఎలా తొలగిపోతాయి? కుంకుమ చందన లేపిత లింగం. చందనం, కుంకుమ రాలిపోకుండా చందనం అద్ది ఆ చందన తడి మీద కుంకుమ అద్దుతారు. అది ఎందుకు ఇలా వర్ణించి చెప్తున్నారంటే ఈ రెండు ఎక్కడ అద్దుతారంటే ఆజ్ఞాచక్ర స్థానము. ఆజ్ఞాచక్రాన్ని చెప్పడం కోసమే ఆ స్థానాన్ని వర్ణిస్తూ చెప్తున్నారు 5వ శ్లోకంలో. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనిస్తూ ఉండగా అవి ఆజ్ఞాచక్రంలో స్థితమైపోతాయి అని ఎంత ఆధ్యాత్మిక అంతరార్థాన్ని రంగరించి చెప్తున్నారో చూడండి ఇక్కడ. అలా ఆజ్ఞాచక్రము యాక్టివేట్ అయిన వాళ్ళకి పంకజహారసు శోభితలింగం. పంకజం అంటే బురద, ఇంకో అర్థం పద్మము. పద్మము బురదలోంచి పుట్టినా కూడా బురదకి అంటని విధంగా మానవుడు ఆ శరీరం లోపల ఉన్న తమో రజోగుణములను ఉంటాయి కూడా, అవి అంటకుండా ఉంటాడు, వాటిని నిర్మూలించుకుంటాడు, వాటిని తొలగించుకుంటాడు అని చెప్తున్నారు. అలా తొలగించుకునే విధానమే సంచిత కర్మలను తొలగించుకోవడం.
సంచిత కర్మలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు తమో గుణం రజోగుణం తొలగిపోతుంది. ఇక కర్మల శేషం లేనప్పుడు ఈ రజో తమో గుణాలు మానవుణ్ణి ఏమీ చేయలేవు. అప్పుడు సాత్విక గుణంలోకి వచ్చేస్తాడు. సాత్విక గుణంలోకి మానవులు ప్రవేశించారంటే సంచిత కర్మలు తొలగిపోయినాయి అని అర్థం. సంచిత కర్మలు తొలగిపోయినప్పుడు పూర్తిగా శుద్ధ సాత్వికతలోకి వచ్చేస్తారు మానవులు. అదే చెప్తున్నారు ఇక్కడ. సంచిత పాప వినాశన లింగం సంచిలో తెచ్చుకున్నామంట వచ్చేటప్పుడు. గత జన్మల పాప కర్మలు అన్నీ కూడా మనం ఇక్కడికి తెచ్చుకున్నాం. ఎందుకు? తొలగించుకోవాలి అని. కానీ మర్చిపోతున్నాం. మర్చిపోయి మనం గతంలో తెచ్చుకున్న 3 కేజీలో 5 కేజీలో మోసుకుని వస్తాం. స్వామి నేను భూమి మీదకి వెళ్తున్నాను కదా, ఒక మంచి అవకాశం తీసుకున్నాను, కిందకెళ్ళి నేను గతంలో చేసుకున్న అన్ని కూడా ఇక్కడ తొలగించుకుని వస్తాము అని పైన మనని పంపించిన పూర్ణాత్మలకి మాట ఇచ్చుకుని చక్కగా భూమి మీదకి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వచ్చిన పర్పస్ మర్చిపోతాం. మర్చిపోయి ఒక 5 కేజీల కర్మ తెచ్చుకుంటాం. వచ్చిన విషయం మర్చిపోయి ఆ అమ్మలక్కల కబుర్లు, ఈ అయ్యలక్కల కబుర్లు, ఈ సంసార కోపంలో పడిపోయి ఈ బురదలన్నీ అంటించుకుని అక్కల్లేని దురదలన్నీ చేసుకుని మళ్ళీ ఈ 5 కేజీల కర్మకి తగ్గట్టు ఇంకో 5 గ్రాములో 10 గ్రాములు వేసుకుని పైకి వెళ్ళిపోతున్నాం. దీన్నే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. అది కూడా చెప్పారు ఆయన. ఏది? భజగోవిందంలో చెప్పారు. భజగోవిందంలో చెప్పిన, బ్రహ్మ సూత్రాల్లో చెప్పిన, విష్ణు సహస్రనామంలో చెప్పిన, లలితా రహస్య సహస్రనామాల్లో చెప్పిన, ఈ ఆధ్యాత్మిక అంతరార్థాలు ఈ లింగాష్టకంలో చెప్పిన అన్ని కూడా ఆత్మశక్తిని పెంచుకోమనే, ఆత్మ జాగృతి జరగమనే, ఆత్మ జ్ఞానం పెంచుకోమనే, అన్నిటికీ ఒకటే మందు. అదే ఆత్మ జ్ఞానము, అదే మెడిసిన్. అది గనక మనం వేసుకుంటే, అది గనక మనకు వస్తే, ఆ మెడిసిన్ ని మనం తీసుకోగలిగితే అది అన్ని రకాల కర్మలను దూరం చేస్తుంది. పాప కర్మలను, పుణ్యకర్మలను కూడా దూరం చేసి ఒక పవిత్రమైన మార్గంలోకి ప్రయాణిస్తాము. అదే నిర్గుణము. ఆ నిర్గుణ తత్వము, పరబ్రహ్మ స్వరూపము నిర్గుణ తత్వంగా ఉంది. మానవులు కూడా నిర్గుణ తత్వంలోకి ప్రవేశించడానికి ఒక మార్గము ఆజ్ఞా చక్రంలో స్థితమై ఉండడము. ధ్యాన యోగ సాధకలు చేస్తున్నవారు ధ్యానము ద్వారా ప్రాణశక్తిని కుంకుమ ధారణ చేయు ఆజ్ఞాచక్ర స్థానముందు స్థితంగా ఉంచగలగాలి. అక్కడ ఉన్న దివ్య నేత్రము తెరువబడుతుంది. వారు ఆత్మ ప్రకాశంతో విరాజిల్లుతారు. మానవునికి దివ్య నేత్రం ఆజ్ఞాచక్ర స్థానము. ఆజ్ఞాచక్ర స్థానమును గుర్తించుట కొరకే చందన, కుంకుమ అనే పదాలను ఉపయోగించారు. కుంకుమ ధారణ చేసే స్థలాన్ని గుర్తించడం కోసమే కుంకుమ చందన లేపిత లింగం అనే నామవాచకాన్ని ఉపయోగించారు. ఆధ్యాత్మిక అంతరార్థం థర్డ్ ఐను గుర్తించడము. ఇక పంకజహారం అంటే తమో గుణం. తామర పువ్వు, పద్మము, పంకజం బురద అండకుండా ఎలా ఉందో అలాగే సంసార కోపంలో ఉంటూ సంసారాన్ని అంటించుకోకుండా ఉండే విధానాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. సంసార కోపంలో చిక్కుకుపోకుండా పద్మము వలె ప్రకాశంతో పైకి వికసించాలని, ప్రాణశక్తితో విశ్వమయ తేజస్సుతో విరాజిల్లాలని, మానవులకు ఈ చైతన్య దీపకాంతితో అంతరంగ ప్రవేశం చెయ్యాలని, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలని, అంతరంగాన్ని దర్శించగలగాలని, దర్శించిన వారు తరిస్తారని, గత జన్మల్లో తెచ్చుకున్న సంచిత కర్మ గుణ విశేషములైన తమో రజో గుణములను తొలగించుకోవాలని, దానికి సంబంధించిన అణు సముదాయం అణువులు, కోటాను కోట్ల అణువులు ఉన్నాయి మానవ శరీరంలో. ఆ కోటాను కోట్ల అణువులు గత జన్మల యొక్క పాప కర్మలతో కూడి ఉన్నాయి. వాటిని అన్నిటినీ తొలగించుకోమని చెప్తున్నారు. పాపపు రాశి ఉందట మానవుని శరీరంలో. అంతేకాదు కొత్తవి చేసుకోకుండా ఉండడానికి కూడా కారణము శక్తి హీనంగా ఉండడమే. శక్తిహీనత లోపించిన వాళ్ళు, అంటే శక్తిహీనత కలిగిన వాళ్ళు ఈ జ్ఞానాన్ని పొందలేరని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. ఎవరైతే విశ్వమయ ప్రాణశక్తి తరంగములను ప్రతినిత్యము సదా ఎల్లప్పుడూ తత్ అంతా ఆత్మే అని తెలుసుకోవడం ద్వారా ప్రయత్నించి సాధించి పొందమని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు 5వ శ్లోకంలో. ఇక 6వ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. దేవగణార్చిత సేవిత లింగం
భావై భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క కొంత రహస్యాన్ని పెట్టి మనకి అందించడానికి కారణం, ఈ మానవులు ఎప్పటికైనా సరే శ్లోకాలు చదువుతూ ఆ చదివే స్థాయిని దాటి వెళతారు. ఇక చదువుకోవడం మానేసి వాటి యొక్క అంతరార్థాలు వెతుక్కుంటారు అని ఆ భవిష్యత్తు బ్రహ్మకు తెలిసింది. వాళ్ళందరూ కూడా భవిష్యత్తును చూసిన ద్రష్టలు. కాబట్టే భవిష్యత్తు కార్యక్రమాలు ఇలా ఉంటాయని ముందే అంచనా వేసుకుని, ఆ అంచనా ప్రకారం 100కి 10 మంది అయినా సరే జ్ఞానవంతులు ఉంటారు. ఆ జ్ఞానవంతులకి ఆధ్యాత్మిక రహస్యాలను అందించాలనే ఉద్దేశంతో ఈ శ్లోకాలలో ఇంత అద్భుతమైన రహస్యాలు క్రోడీకరించి మనకి అందించారు ఆ మహాత్ములు. మనం ఎంతో రుణపడి ఉంటాము ఆ దేవాది దేవుళ్ళైన గురువులకి. మరి ఆ గురువు యొక్క స్వరూపము ఇప్పటికి కూడా ఆది శంకరాచార్యులు గురువులకే గురువు, జగద్గురువు అన్నారు. అందుకనే జగద్గురువు అని పేరు ఉట్టిగా రాదండి. ఎంత శక్తివంతుడైతే జగద్గురువు అని పేరు వస్తుందో అంత శక్తివంతుడు. కాబట్టే 1200 సంవత్సరాల తర్వాత కూడా మహానుభావుడు గురించి ఇంత బాగా మాట్లాడుకుంటున్నాము అంటే కారణం 1200 కాదు, 12,000 సంవత్సరాల తర్వాత కూడా ఆ మహానుభావుడు ఇలాగే మాట్లాడుకుంటాం మనం. కాబట్టి ఇక్కడ దేవగణార్చిత సేవిత లింగం. దేవతా గణాలు సాధారణంగా దేవతలు ఎంతమంది అంటే 33 కోట్ల మంది అండి అంటారు. 33 కోట్ల మందేనా, ఇంకా లేరా అని అడిగితే, మరి లలితా రహస్య సహస్రనామంలో చతుషష్ఠి పచారాఢ్య చతుషష్ఠి కళామయి మహా చతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత అని చెప్పారు. అది అబద్ధమా అండి అంటే, అది అబద్ధం కాదు, ఇది అబద్ధం కాదు. దేవతా గణములు అంటే ఏంటంటే, కొంతమంది సృష్టికి సంబంధించిన దేవతా గణాలు, కొంతమంది స్థితికారకమైన దేవతా గణాలు, కొంతమంది లయకారకమైన దేవతా గణాలు ఉంటారు. సృష్టి స్థితి లయ దేవతా గణాలను కలిపితే కోటాను కోట్ల దేవతా గణాలు ఉంటారు. కానీ ఈ దేవతా గణాలు అన్నీ కూడా ధ్యాన శక్తితో అంటే ఎవరైతే తపస్సు ఆచరించారో వాళ్ళు దేవతలుగా రూపాంతరం చెందారు అని, ఆ దేవతా శక్తులే మళ్ళీ మోక్షం కోసం మళ్ళీ భూమి మీద మానవులుగా జన్మిస్తున్నారనే రహస్యం 6వ శ్లోకంలో చెప్తున్నారు. భక్తి పూర్వకముగా భావమంతా కూడా భక్తి తత్పరమై ఉండాలట. భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి అని అన్నారు. అంటే మన నిజస్వరూపం తెలుసుకోవడమే భక్తి. భక్తి అంటే పూజ కాదు. భక్తి అంటే అసలు అర్థం అది కాదు. భక్తి అంటే ఏ మానవుడైతే తన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తూ సాధన చేస్తూ ఉంటాడో ఆ సాధనాన్నే భక్తి అన్నారు. ఆ సాధన ప్రేమగా చెయ్యాలి. ఇక్కడ దినకర కోటి అంటే దినకరుడు అంటే భాస్కరుడు. సూర్యుని నుంచి వస్తున్న కోటాను కోట్ల కిరణాలకు ఎలా కారణమో, కోటాను కోట్ల కిరణాలు సూర్యుడు ఎలా కారణమో, అలాగే కోటాను కోట్ల దేవతా గణాలకి కారణం ఒక పరమాత్ముడే. ఆయన నుంచే ఉద్భవించిన గణాలు ఇవన్నీ. ఈ దేవతా గణాల మూల కారణము పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క చైతన్యంలోంచి ఈ దేవతా గణాలన్నీ ఉద్భవించినవి. ఈ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆ దేవతా స్వరూపాల యొక్క శక్తిని తెలుసుకుని, ఈ దేవతలను కాదు మనం పట్టుకోవలసింది, ఈ దేవతలకు పూర్వం ఉన్న మూల కారణ శక్తిని పట్టుకోవాలి అని తెలుసుకుంటారు. అదే జ్ఞానము. ఆ జ్ఞానంలోకి ప్రవేశించమని ఆది శంకరాచార్యులు 6వ శ్లోకంలో ఇంకా అద్భుతంగా చెప్తున్నారు. ఏ పరమాత్మ అయితే దేవతా గణములను సృష్టించి దేవతా గణములతో ఈ విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ విశ్వాన్ని అలాగే ఈ గ్రహస్థితుల్ని సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కారకములైన శక్తుల్ని నడిపించబడుతున్నారో అట్టి పరమాత్మ యందు సదా భక్తి ప్రేమ భావంతో ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారి యొక్క అవసరములన్నీ వారు కోరకుండానే తీరిపోతూ ఉంటాయి.
ఏ భావంతో ఆరాధిస్తే ఆ భావంతో, ఏ కోరికతో ఆరాధిస్తే ఆ కోరికతో, ఏ సంకల్పంతో ఆరాధిస్తే ఆ సంకల్పము నెరవేరే శక్తి ధ్యాన మార్గంలో ఉన్నది అని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. ఇలా తనకు తాను తెలియకుండానే తన శక్తి వలన యథావిధిగా ఎవరికి ఏది కావాలో అది పొందే శక్తిని ధ్యానం ద్వారా ప్రవేశపెట్టడం అనేది ఒక అద్భుతమైన యోగ ప్రక్రియ. అది ఇక ఎందులోనూ లేదు. అంటే మనం చేసే పూజాది కార్యక్రమాల్లో ఈ సంకల్పాలన్నీ కూడా నెరవేరవు. ఎందుకు నెరవేరవు అంటే అక్కడ శక్తి అంతంత మాత్రమే, ఇక్కడ శక్తి అనంతము. అనంతమైన శక్తిలో ఎవరు ఏది కోరుకుంటే దాన్ని వాంఛించే సంకల్ప మాత్రాన్ని, ఆ సంకల్ప శక్తిని కలిగించుకుంటారు అని 6వ శ్లోకంలో ఎంతో చక్కగా చెప్తున్నారు ఆది శంకరాచార్యులు. ఇది సామాన్యంగా అందరికీ అర్థం అవ్వకపోవడానికి కారణము విడదీసి మాట్లాడుకోరు. విడదీసి అంతరార్థములు ఎవరైతే గ్రహిస్తూ ఉంటారో అది జ్ఞానము ద్వారా మాత్రమే పొందగలము. జ్ఞాన ప్రకాశం లేకపోతే ఆధ్యాత్మిక అంతరార్థాలు కూడా ఆత్మ గ్రహించుకోలేదు. మనం ఎప్పుడైతే శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నామో, శారీరక భావన తొలగిపోతూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆధ్యాత్మిక అంతరార్థాలు తెలియపరచబడతాయని చెప్తున్నారు ఆది శంకరాచార్యులు మరొకసారి నిర్మోహమాటంగా. కాబట్టి మనము రేపు 7, 8 శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాము. ఇప్పటి వరకు మనం చాలా శక్తిని పొందాము, తీసుకున్నాం శక్తిని. మనం తీసుకున్న శక్తిని మన శరీరం లోపల, ఆత్మ లోపల నిక్షిప్తం చేసుకోవాలి. మనం 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాము. మేడం 10:30 వరకు చెబితే 7, 8 శ్లోకాలు కంప్లీట్ అయిపోతాయి ఈ రోజు. అలాగేనండి. 7, 8 శ్లోకాలు. కానీ 7, 8 శ్లోకాలు రేపు చెప్పడం కోసం ఈ రోజు కాసేపు ధ్యానం చేయించాలనుకుంటున్నా. కారణం ఏంటంటే ఈ రోజు కార్తీక సోమవారం. పైగా ఇంత మంచి వాక్యాలు మనం చెప్పుకున్నాం. ఎంత శ్రవణం చేసినా ఆ శ్రవణాన్ని లోపలికి తీసుకోకపోతే అది నిరర్ధకం అయిపోతుంది. కాబట్టి ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దామండి. మేడం ఒక చిన్న విషయం చెప్పండి మేడం. అందరికీ కూడా జూమ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజు నేను ఒక విషయం తెలియజేస్తున్నాను. మన జూమ్ పెట్టినప్పటి నుంచి మన జూమ్ పెట్టినప్పటి నుంచి మొదటి రోజు నుంచి కూడా అటెండ్ అవుతూ ఉన్న ఒక ఆవిడ, మా తమ్ముడు గారి భార్య యాక్సిడెంట్ అయ్యి దుర్మరణం పాలయ్యారు మొన్న. అందుకని ఆవిడ జూమ్ పెట్టినప్పటి నుంచి వస్తున్నారు పాపం ఆవిడ. మా తమ్ముడు భార్య, సొంత తమ్ముడు ఇక్కడే ఉంటాడు, మా దగ్గరే ఉండి ఇక్కడ ఉద్యోగం. ఆ అమ్మాయి రాజమండ్రిలో. అక్కడికి వెళ్లాల్సి వచ్చి నేను 2 రోజుల నుంచి నేను లేను. మనం పిరమిడ్ మాస్టర్స్ కాబట్టి మనకు అన్ని సత్యాలు తెలుసు కాబట్టి అది కూడా మనం ఆ అమ్మాయి ఉన్నత లోకాలకి వెళ్ళాలి అని మనం అనుకోవాలి. మన జూమ్ మిత్రురాలు కాబట్టి ఈ ధ్యానం చేసేటప్పుడు ఆ అమ్మాయి ఉన్నత లోకాలకి వెళ్ళాలని కూడా ఒక ఇది పెట్టుకుని మనం చేయించండి మేడం ధ్యానం. మేడం అందుకేనేమో నాకు ధ్యానం చేయించాలి అని లోపల నుంచి బాగా అనిపిస్తుంది. అదే నేను అక్కడి నుంచి తపన పడుతున్నాను. మీరు అక్కడ తపన పెడుతున్నారు కదా అని నాకు లోపల కూడా అనిపిస్తుంది. మేడం ఇదంతా కలిపి ఇలా జరగడానికి కారణం దైవశక్తి. ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది. అవును. కాబట్టి నిజానికి మీరన్న మేడం గారి పేరేంటి? పద్మ. అమృతవాక్కుల పద్మ. అమృతవాక్కుల ఇంటి పేరు పద్మ, తన పేరు. మా తమ్ముడు రమణ కుమార్ వాడు. అమ్మాయి కాలేజ్ ప్రిన్సిపాల్ చేస్తోంది. కాలేజ్ ప్రిన్సిపాల్ తను. రోజు వస్తుంది ఇందులో పాపం. రోజు వచ్చి ధ్యానం చేసి అది తెలుసుకుని మేము 30 రోజులు మానకుండా వింది తను. అసలు మొదటి రోజు నుంచి, పెట్టిన రోజు నుంచి వస్తూనే ఉంది. అందరికీ చెప్తోంది కూడా. ఏమో అమ్మాయి మరి ఇప్పటి వరకే పెట్టుకుంది, పైన ఏమైనా చేయాల్సిన ఉన్నాయేమో కార్యాలు. అమ్మాయి ఉన్నత లోకాలకి వెళ్ళింది అంతే. ఓకే ఓకే మనం కాసేపు పద్మ గారి కోసం
మనం ఇప్పుడు ధ్యానం చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, విన్నారు కదా అందరూ కూడా? ఎవరికైతే ఎవరికైతే ఆత్మశక్తితో మనం ఉన్నత లోకాలకి పంపించే ధ్యానాన్ని మనం ఆచరిస్తూ ఉంటామో, మనకి అంతకంటే ఎక్కువ శక్తిని అందిస్తాడు భగవంతుడు. చూడండి, ఒక సామెత ఉంది, ఒక మేలు చేస్తే 10 మేళ్ళు కళ్ళ చూస్తామని. అది అక్షర సత్యం మిత్రులారా. కాబట్టి మనం చేసే మేలు ఏంటంటే, ఒక మరణానికైనా జననానికైనా కారణం ఆత్మశక్తి. ఆత్మశక్తి భూమి మీదకి వచ్చి తన పని ఇక్కడ భూమి మీద చేసుకుని తను ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉన్న తర్వాత తిరిగి ఉన్నత లోకాలకి ప్రవేశించడం అనేది ధ్యాన మార్గంలో మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఈరోజు పద్మ గారి యొక్క ఆత్మ ఉన్నత లోకాలకి ప్రయాణించడం వెనుకల ఉన్న ఆ దివ్య శక్తిని మనం కోరుకుందాము. హాయిగా కూర్చుందాము, ధ్యానం చేసుకుందాం మనందరం కూడా. దయచేసి కళ్ళజోళ్ళు తీసేయండి, కళ్ళు 2 మూసుకోండి, వేళల్లో వేలు పెట్టుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. ఎవ్వరూ కూడా జూమ్ సెషన్ లోంచి బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు. ఈ లోకమే కాదు, అన్ని లోకాలలో ఎక్కడ ఏది జరగాలైనా అది జరగడానికి కారణమైన పరమాత్మ శక్తిని ధ్యానిస్తూ చేసుకుంటున్నాం మనం. హాయిగా కూర్చుందాం మిత్రులారా, కళ్ళు 2 మూసేసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెట్టుకుందాం. చిన్న వయసులో భూమి మీద తను చెయ్యాల్సిన పని చేసుకుని మరి అకస్మాత్తుగా ఉన్నత లోకాలకి చేరుకున్న ఆ ఆత్మస్వరూపానికి మనం ఆ శ్రేయోభిలాష తత్వాన్ని కలగజేయమని చేయడం కోసం మనం ఆ ఉన్నత లోకాలలోకి ఆత్మ ప్రయాణిస్తుంది అని భావిస్తూ ధ్యానం చేసుకుందాం. ఈ సంకల్పంతో మనం హాయిగా కూర్చుందాము, శ్వాస మీద ధ్యాస పెడదాం మిత్రులారా. ఎవ్వరూ కూడా కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చుందాం, కళ్ళు 2 మూసేసుకుందాం, వేళల్లో వేలు పెట్టుకుందాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. స్థిర సుఖ ఆసనము, ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనిస్తూ కూర్చుందాము హాయిగా. ఏ ఆలోచన చెయ్యొద్దు, పరమ పవిత్రమైన సాధన మార్గంలో ఉన్నాం మిత్రులారా. దయచేసి కళ్ళు తెరవద్దు, అద్భుతమైన సాధన చేసుకుంటున్నాం మనము. శ్వాస మీద ధ్యాస, హాయిగా కూర్చున్నాం, ఎలాంటి ఆలోచనలు చెయ్యొద్దు. శ్వాసను గమనిస్తూ కూర్చుందాము. ఎంత అద్భుతమైన ఒక మార్గాన్ని ఎంచుకుని భూమి మీదకి వచ్చి మళ్ళీ భువి నుంచి దివికేగిన ఒక అద్భుతమైన ఆత్మశక్తిని, అనంతమైన దివ్య లోకాలకు చేరుకోవడానికి కావలసిన శక్తిని పొంది ఆ తల్లి మనమిచ్చే నీరాజనాలు హాయిగా కూర్చొని ధ్యానం చేసుకోవడం, ఆ సంకల్ప శక్తిని మనం కలిగించుకోవడం. శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన చెయ్యొద్దు, హాయిగా కూర్చుందాము. ఎనభై 4 లక్షల జీవరాశులలో మానవుడికి మాత్రమే ఉన్నది అద్భుతమైన జ్ఞానము. ఈ జ్ఞానముతోటే మానవుడు ఏ సంకల్పాన్ని పెట్టుకున్నా ఆ సంకల్పం చక్కగా నెరవేరడానికి కారణం మానవుని యొక్క ఆత్మశక్తి, ఆధ్యాత్మిక శక్తి. ఆధ్యాత్మిక శక్తి అనంతంగా ఉన్న విషయం కూడా మానవులకు తెలియకుండా అతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అలాంటి ఆధ్యాత్మిక శక్తితో ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటూ ఆ శక్తితో మహా సంకల్పాన్ని చెప్పుకుంటున్నాము. పద్మగారి ఆత్మ దివ్య లోకాలకు చేరుకుంటుంది, ఆనంద లోకాలకు చేరుకోవాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ ధ్యానం చేసుకుంటున్నాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస,
హాయిగా కూర్చుందాం. మానవులకి మాత్రమే కలిగే ఈ సంతృప్తి, సద్భావన, కార్యాచరణ ప్రణాళిక ఇక ఏ జీవులకు లేదు. ఇలాంటి సద్బుద్ధి, ఇలాంటి సద్భావన, ఇలా సంకల్ప శక్తి, ఈ సంకల్ప శక్తితో మానవుడు ఎంతటి విషయాన్నైనా సరే సునాయాసంగా చేయగల సమర్థవంతుడు. చైతన్యవంతమైన విశ్వమయ ప్రాణశక్తి తరంగములు మానవుని శరీరంలోకి ప్రవేశించినప్పుడు మానవుని యొక్క భావాలన్నీ కూడా దివ్యత్వ భావాలుగా మారిపోతాయి. అలా దివ్యత్వ భావాలుగా మారిపోయిన మానవుడు దేహ పరిధి లోబడి ఉంటాయి. వ్యక్తిగత అధీనంలో ఉన్న ఈ అద్భుతమైన భావముల ద్వారా చక్కటి సంకల్పంతో మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాం మిత్రులారా. మన సంకల్ప శక్తి, మన చుట్టూ ఉన్న సంకల్ప శక్తి, అందరిలోనూ ఉన్న సంకల్ప శక్తి అతి గొప్పగా ప్రభావితం కాబడి అది చైతన్యముగా విస్తరించి వ్యాపించి ఆ చైతన్యము ఆత్మతో కలిసి అనంత లోకాలకు ఆ శక్తిని సాగనంపుతుంది మిత్రులారా. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ఏ ఆలోచన చెయ్యొద్దు. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మునుల కంటే అతి మహోన్నతమైన వ్యక్తిత్వం కలవాడు యోగి. యోగి అంటే అత్యధిక జ్ఞానవంతుడైన మహత్తర పూర్వికుడైన జ్ఞాని. యోగి అయినవాడు, జ్ఞాని అయినవాడు ఎలాంటి కర్మను ఆచరించినా అలాంటి కర్మకు తగ్గ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు మనం అద్భుతమైన ఫలితాన్ని ఆశించి ధ్యానము చేసుకుంటున్నాం. ఆ ఫలితము యొక్క ఆ ఫలితం వెనుకాల ఉన్న సంకల్పము పద్మగారి యొక్క ఆత్మ ప్రకాశవంతంగా, చైతన్యవంతంగా, శక్తివంతంగా ఆనంద లోకాలకు, ఉన్నత లోకాలకు చేరుకుంది. అలా చేరుకోవడానికి కావలసిన శక్తిని ఆత్మ పొందడానికి వెనుక ఆమె పొందిన చివరిలో ఆమె పొందిన జ్ఞానము, ఆమె చేసుకున్న జ్ఞాన ఫలితముగా అలాంటి అద్భుతమైన లోకమునకు చేరుకోవడానికి దోహదపడుతుంది మిత్రులారా. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన చెయ్యొద్దు. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ఏ జీవికి లేనిది మానవుడికి మాత్రమే ఉన్నది సంకల్ప సిద్ధి, సంకల్ప శుద్ధి. మనం పొందిన శక్తి ద్వారా ఈ సంకల్ప శుద్ధి, సంకల్ప సిద్ధి అనే అద్భుతమైన యోగము, శక్తి పొందుతూ ఆ శక్తితో
ఎంతటి కార్యక్రమాలైనా సరే హాయిగా నిర్వర్తించుకోగలుగుతాము. మనం చేసుకుంటున్న ఈ సంకల్ప ధ్యానం ఎంతో శక్తివంతమైనది. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. దయచేసి ఎవ్వరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ఏ చైతన్యాన్ని అయితే మనం శరీరంలోకి తీసుకుంటున్నామో ఆ చైతన్యము శక్తివంతంగా సంకల్ప శక్తితో, సంకల్ప శుద్ధితో మన అందరి మధ్యలో అద్భుతమైన ఒక మూల కారణ శక్తి ప్రవేశించి ఇప్పుడు మన మనసుల్లో ఉన్న భావాలను గ్రహించి ఆ మూల కారణ చైతన్య శక్తి మన సంకల్పానికి, అలాగే మనం చేసుకుంటున్న ఈ కార్య ఆచరణ ఫలితాన్ని పొందడానికి దోహదపడుతుంది మిత్రులారా. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచన చెయ్యొద్దు. పరబ్రహ్మ స్వరూపము అక్షరములో ఉంటుందట. అక్షర పరబ్రహ్మ స్వరూపము అస్తిత్వంలో ఉంటుందట. స్థిరమై స్థితమై ఉంటుంది. అంతటా ఉన్న ఆ పరమాత్మ శక్తిని దర్శించడం సామాన్యమైన ఈ చర్మచక్షువులకు సాధ్యం కాదు. కాబట్టి యోగ సాధన ద్వారా ఆ పరమాత్మ శక్తిని పొందుతున్నాము మనము ధ్యానములో. ఆ శక్తి అనంతంగా మానవుని శరీరంలో అంతర్యామిగా ఉంది. ఆ విధి విధానం చెప్తున్నారు పూజలలో మంత్ర పుష్పం ద్వారా. దయచేసి కళ్ళు తెరవద్దు. ఇప్పుడు మనం చక్కటి స్థితిలో కూర్చున్నాము. ఏ ఆలోచనలు చేయొద్దు. మన చుట్టూ ఉన్న పరమాత్మ శక్తిని, మన మధ్యలో ఉన్న పరమాత్మ శక్తిని, అంతటా ఉన్న పరమాత్మ శక్తిని పొందడం కోసమే మనం ధ్యానంలో కూర్చున్నాము. హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం. అనేక శిరస్సుల కలవాడు, అనేక నేత్రములు కలవాడు, విశ్వమునకు సుఖమును కలిగించినవాడు. విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు, నారాయణుడు అనే నామధేయం కలిగినవాడు, నాశనము లేనివాడు, పరమోత్కృష్టమైన స్థానమునందు ఆక్రమించి ఉన్నవాడు. అలాంటి శక్తివంతమైన పరమాత్మ శక్తిని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణం హరిం. విశ్వవ్యాపకుడు, గొప్పవాడు, నిత్యమైన వాడు, నారాయణుడు అనే నామం కలిగినవాడు, హరి అని పిలవబడేవాడు. విశ్వమే వేదం
పురుష విశ్వముపజీపతి. ఈ కనపడుచున్న ప్రపంచమంతయును ఆ విరాట్ పురుషుని స్వరూపమే. దానిని ఆశ్రయించియే ఈ ప్రపంచమంతా జీవిస్తున్నది. మానవుని శరీరంలోను బయట అంతటా కూడా ఆ విశ్వమే నారాయణ స్వరూపముగా ఉన్నది. పతిం విశ్వస్మాత్మే స్వరగం శాశ్వతం శివమచ్యుతం. విశ్వమునకు అధిపతి అయినవాడు, తనకు తానే అధికారి అయినవాడు, శాశ్వతము మంగళకరము నాశనము లేనివాడు, నరులందరిలోనూ ఉన్నవాడు. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. గొప్పవాడు, తెలుసుకోదగి ఉన్నవాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మస్వరూపమే ఉన్నవాడు, అదే పరమగతి అయి ఉన్నవాడు. నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరహ. ఆ నారాయణుడే నరులలో ఉన్న ఆత్మ, అదే అఖండ తేజస్సు, అదే పరమాత్మ శక్తి. నారాయణం పరబ్రహ్మం తత్వం నారాయణ పరహ. ఆ నారాయణుడే పరబ్రహ్మ, నారాయణుడే పరతత్వము, ఆ నరుడే నారాయణుడు. నారాయణ పరో జ్యోత ధ్యానం నారాయణ పరహ. ధ్యానము చేయువాడు, ధ్యానము చేయబడేవాడు, ధ్యానము యందు ఆసక్తి కలివాడు, ధ్యానమే తానై ఉన్నవాడు, సర్వము ఉత్కృష్టమైన వాడు నారాయణుడే. అదే పరమాత్మ తత్వము, అదే పరతత్వము. యశ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా. మనకు కనపడుచున్న, మనము వినపడుచున్న ఈ ప్రపంచమంతా కూడా నారాయణ స్వరూపమే. నారాయణుడే అంతా. మనము చూడలేనిది, వినలేనిది అనే ప్రపంచము కూడా వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. లోపల బయట సమస్తము వ్యాపించి ఉన్న నారాయణుడే ఆత్మ. అనంతమవ్యయం కవిం సముద్రేంతం విశ్వసంభవం. అంతము లేనివాడు, నాశనము లేనివాడు, సర్వము తెలిసినవాడు, ఆకాశమంతా ఉన్నవాడు, సముద్రమంతా వ్యాపించి ఉన్నవాడు. ఎక్కడ ఆకాశము అంతమగునో అచటే ఉన్నవాడు. ఆకాశమునకు అంతము లేదు కాబట్టి భగవంతుడు కూడా ఆది అంతములు లేనివాడు, ప్రపంచమునకు సుఖము కలిగించేవాడు. అలాంటి పరమాత్మ ఉండే స్థానము జీవాత్మ ఉండు స్థానము రెండూ ఒకటే అని చెబుతున్నారు. పద్మకోశ ప్రతీకాశ హృదయం చాప్యదోముఖం. తామర మొగ్గ ఆకారముగా అధోముఖమై వేలాడుచు అదో నిష్ట విదస్తాంచే నాభ్యాముపరితిష్టతి. బొడ్డుకు మానవుని దేహంలో, మానవ శరీరంలో బొడ్డుకు 12 అంగుళాల మీద ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువులో వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు. జ్వాలమాల కుతిం బాతి విశ్వస్యాయతనం మహత్. అది మంటలతో నిండి సమస్త ప్రపంచమునకు ఆధారమైన చోటు. సంతకం శిరాభిస్తు లంబమర్చా కోశ సన్నిభం. ఎల్లప్పుడూ రక్తనాడులకు వేలాడుచు ఇంచుక తామర మొగ్గ వలె ఆ మొగ్గ చివర సన్నని సందు ఉన్నది. తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఆ మొగ్గ చివర చిన్న రంధ్రము కలదు. ఆ చివర ఆ రంధ్రములో అనంతమైన తేజోస్వరూపమైన ఆత్మ ప్రకాశము కలదు. తస్య మధ్యే మహా అగ్ని విశ్వాసీ విశ్వతోముఖ సోగ్ర భుగ్వి భజన్ తిష్టన్నాహారమజర కవి. దాని లోపల గొప్ప అగ్ని కలదు. ఎటు చూసినా దానిలో మంటలు కలవు. ఆ మంటలు అన్ని వైపులకు వ్యాపించి ఉంటాయి. ఆ అగ్నియే మొదట ఆహారము తినును. మానవులు తింటున్న ఆహారము మొట్టమొదట పచనం చేసే శక్తి ఆ అగ్నికి కలదు. తిర్యగూర్ధ్వ మదస్సాయి ఈశా యస్యంత సంతత సంతాపయతి స్వందేహ మా పాదతలమస్తక. ఆ లోపల ఉన్న అగ్నికి ముదిమియే లేదు. అది అన్నీ తెలిసినది. దానికి కిరణములు అడ్డముగా
నిలువుగా, కిందుగా, మీదగా చుట్టూ ప్రసరించుచున్నవి. తస్య మధ్యే వహ్నిశిఖ అణియోర్ధ్వా వ్యవస్థిత. దాని మధ్య సన్ననిదై మీదకి ప్రసరించు ఒక అగ్నిశిఖ, అంటే మానవ శరీరంలో ఒక అగ్నిశిఖ ఉందట. అది అనాహత చక్రములో ఒక అగ్నిశిఖగా ఉండి పైపైకి వ్యాపిస్తూ ఉందట. నీలతోయత మధ్యస్థ విద్యుల్లేఖేన భాస్వర. నల్లని మేఘము మధ్య మెరుపు తీగ వలె ప్రకాశించుచు ఉన్నది. నీవారసూక వంతంత్వి పీతాభాసత్వనూపమా. వరి ముళ్ళు ఎంత చిన్నదియో అంత సన్నదిగా పసుపు పచ్చ రంగు కలిగి అణు మాత్రమే చక్కగా ఉండి ఆహారము తినుచు ఉన్నది. తస్య శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఆ అగ్నిజ్వాల మధ్య పరమాత్మ ఉన్నాడు. అంటే ఈ చెప్పినదంతా కూడా జీవుడు యొక్క శరీరంలో ఉండే పరమాత్మ. స బ్రహ్మ, స శివ, స హరిశ్చేంద్ర, సోక్షరమస్వరాట్. ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే హరి, ఆయనే ఇంద్రుడు, ఆయనే అక్షర స్వరూపము. రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాంకా కామాయ వై మహ్యం కామేశ్వరో వై శ్రవణో తదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అటువంటి రాజాదిరాజు యొక్క పరమేశ్వర శక్తి, పరమాత్మ శక్తి మన ఆత్మతత్వములో విచారణ సిద్ధించుట కొరకు ఉన్న ఆ పరమాత్మ శక్తిని మనం నమస్కరించుచు ఆత్మజ్ఞానం పొందిన ఆత్మజ్ఞానం మన అభీష్టాన్ని నెరవేర్చుగాక. మనం ఇప్పుడు ఏ అభీష్టాన్ని, అంటే ఏ కోరికనైతే, ఏ సంకల్పాన్ని అయితే చెప్పుకున్నామో ఆ సంకల్పము, ఆ అభీష్టము నెరవేర్చే శక్తి ఆ పరమాత్మకు ఉంది. మేము శ్రవణము చేసి ఆ పరమాత్మను, ఆ రాజాది రాజుయగా కుబేరుడయగా కుబేరుడు అయిన ఆ పరమాత్మనుకు సంబంధించిన విషయముగా మా మనస్సుల్లో స్థిరపరుచుకున్నాము. ఓం తద్బ్రహ్మ, అదే బ్రహ్మస్వరూపము. ఓం తద్వాయు, అదే వాయుస్వరూపము. ఓం తదాత్మ, అదే ఆత్మ. ఓం తత్సర్వం, అదే సర్వము. ఓం తత్సత్యము, అదే సత్యము. ఓం తత్తోర్నమః, అదే మన ముందు ఉన్న పరమాత్మ శక్తి. అంతశ్చరితి భూతేషు గుహాయాం విశ్వమూర్తి. ఆయన సమస్త భూతములలోను, అంటే 84 లక్షల జీవరాశుల శరీరముల యందు ఒకానొక గుహలో ఉన్నాడు. ఆ గుహ తామర మొగ్గ ఆకారములో అంగుష్ట మాత్రముగా అనాహత చక్రములో ఉంది. దాన్నే దహరాకాశం అంటారు. త్వం యజ్ఞస్త్వం వషట్కార ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి. ఆయనే యజ్ఞస్వరూపుడు, ఆయనే వషట్, ఆయనే హోమస్వరూపుడు, ఆయనే ఇంద్రుడు, రుద్రుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఆయనే ప్రజాపతి, ఆయనే పరమాత్మ. సమస్త జీవులలో అంతర్భాగముగా అంతర్మూల చైతన్యముగా ఉన్నవాడు. త్వం తదాప ఆపో జ్యోతిరస్కోమృతం బ్రహ్మ భూర్భవస్సురహోం. ఆయనే ఉదకము, ఉదకములోని తేజస్సు, ఆయనే విద్వత్తు, ఆయనే విద్యుత్తు, ఆయనే అందులో ఉన్న రుచి, అదే అమృతము, అదే బ్రహ్మ. సమస్త లోకములు ఆయనే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోద్గతిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. సమస్త విద్యలకు ప్రభువు అతడే, సర్వభూతములకు ప్రభువు అతడే. అతడే వేద సంరక్షకుడు, అతడే వేద విధుడు, అతడే బ్రహ్మదేవుడు, అతడే అధిపతి. అలాంటి పరబ్రహ్మ స్వరూపమైన మంగళ స్వరూపమైన సదాశివుడకు నేను నమస్కరిస్తున్నాను. మేము చెప్పుకున్న ఇప్పుడు అభిష్టాన్ని సిద్ధింప చెయ్యాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాము. త్వద్విష్ణో పరమం పరమం సదా పంచత్తి సూరయః తిదీవ చక్షురాతతం తద్విప్రపోసో విపన్యవో జాగృతాం సస్సమిందతే విష్ణో
తత్పరం పదం గగనమున్న వ్యాపించి ఉన్న జ్యోతిని దర్శించినట్లు సదా బ్రహ్మజ్ఞానులైన పండితులు పరమపదమును గాంచుచు ఇటువంటి పండితులు కష్టము లేని వారై జాగరూకత కలిగి విష్ణు పదమును పొందుదురు. ఋతుం సత్యం పరబ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. అటువంటి సత్య స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము, పరమ పురుషుడు, కృష్ణవర్ణము కలవాడు, పింగళ వర్ణము కలవాడు, ఊర్ధ్వరేతస్కుడు, విరూపాక్షుడు అయిన విశ్వరూపునకు నమస్కారము. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. అట్టి నారాయణుడు అంటే అటువంటి ఆత్మ, పరమాత్మ, వాసుదేవుడు, అలాంటి ఆత్మను ధ్యానించదము గాక. అలాంటి ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపము మమ్ములను ధ్యానం వైపు నడిపించునుగాక. మాలో ఉన్న అభీష్ట సిద్ధి నెరవేర్చుగాక. మా యొక్క అభీష్ట సిద్ధి నెరవేర్చుకోవడం కోసం మేము ఈ ధ్యానంలో సంకల్పాన్ని పొంది ఉన్నాము. ఆ సంకల్పం ఏమిటంటే పద్మగారి యొక్క ఆత్మ ప్రకాశవంతముగా, జ్ఞానవంతముగా విశ్వ చైతన్యములో చేరి ఆ విశ్వ చైతన్యములోంచి ఊర్ధ్వలోకాలైన ఆనందలోకాలకు చేరుకోవాలనే మా యొక్క అభీష్ట సిద్ధి జరగడానికి మేము మంత్రపుష్పము ద్వారా విన్నవించుకున్నాము. కళ్ళు తెరవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మ చైతన్య స్వరూపముగా ఆనందలోకాలకు అద్భుతంగా చేరిందనే భావన చేస్తూ ఈ భావనను మనం పొందడానికి కావలసిన శక్తిని ధ్యానము ద్వారా మనం ప్రేరేపించుకున్నాము. ఇప్పుడు మన అభీష్ట సిద్ధి జరిగిందని భావన చేస్తూ మన సంకల్ప సిద్ధికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అలాగే బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ మనకి ఈ దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు, పరమ గురు మండలిలోని గురువులకు, ఆది శంకరాచార్యులకు, సమస్త వేదాలకు, అలాగే మన కుటుంబ సభ్యులకు, పరమ గురు మండలిలోని గురువులతో సహా పంచభూతాత్మికమైన పంచభూతాలకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, సమస్త ప్రకృతికి, సప్త ఋషులకు ఇంత అద్భుతమైన అవగాహన మనం పొందడానికి మనం చేసుకున్న ఈ ధ్యాన జీవితానికి మనస వాచ కర్మణ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద బోర్లించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద బోర్లించుకుని 5 సెకండ్లు ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు విడదీస్తూ మన అభీష్ట సిద్ధి నెరవేరినందుకు ఆ దేవతా శక్తులకు మనస వాచ కర్మణ కృతజ్ఞతలు చెప్పుకుంటూ చక్కగా మనం చప్పట్లు కొడుతూ మన యొక్క ఆనందాన్ని, ఆత్మజ్ఞాన శక్తిని, ఆ పరమాత్మ యొక్క శక్తిని ఇంత ఆనందంగా మనం చెప్పుకున్నందుకు మనస వాచ కర్మణ కృతజ్ఞతలు చెప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ మా. చాలా చక్కగా చేయించారు. నాకు ముందు ధ్యానంలో నేను ముందు పెందరాళే రాలేదు కదా, అయ్యో అప్పుడు చెప్పలేదు అనిపించింది. సడన్ గా మీరు ధ్యానం చేద్దాము అనే లోపు నాకు తను ఒకసారి మన జూమ్ సభ్యురాలు కాబట్టి మామూలుగా ధ్యానం చేయని వాళ్ళని గురించి మనం ఇక్కడ ప్రస్తావన తేకూడదు. అది వేరే మామూలుగా అయితే 10:30 వరకు కూడా నా ఫ్లో ఆగదు. అదే కట్ అయిపోతుంది. నాకు అర్థం కావట్లేదు. లోపల ధ్యానం చేయించాలి అని మాత్రం తెలుస్తుంది. ఎందుకు చేయించాలి అనే విషయం తెలియట్లేదు. అది అర్థమవుతుంది.
అది మాస్టర్స్ నాలో నుంచి ప్రేరేపిస్తున్నారనమాట. ప్రేరణ కలగజేస్తున్నారన్నమాట మనకి. అలాంటి అవును. ప్రేరణ మనకు కలిగించి మన యొక్క ప్రేరణ ద్వారా ఆత్మని అనంతమైన దివ్య లోకాలకు, ఆనంద లోకాలకు తరలింపజేస్తున్న మాస్టర్లకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ లో నేను ఊరెళ్ళినప్పుడు వాణి చక్కగా ఆవిడ నిర్వహించారు. ఆవిడకి కూడా కృతజ్ఞతలు. మాకు ఈ అవకాశం ఇచ్చారమ్మా. అదే. మాస్టర్స్ కి అందరికి కూడా ధన్యవాదాలు. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది అందరినీ ఒకసారి కలిసినందుకు. ఈ 2 రోజుల నుంచి నేను కలవలేదు కదా! అందుకని ఇవాళ ఎంతో అపురూపంగా ఉందన్నమాట నాకు. ఇప్పుడే కొంచెం నాకు ప్రశాంతత వచ్చింది. ఈ క్లాస్‌లోకొచ్చిన తర్వాత. బావుంది. అంతే. కానీ అంతకుముందు ఉన్న మీకు అలా కూర్చున్నప్పుడు నిస్తేజంగా ఏంటంత ఆ! నిస్తేజంగా కూర్చున్నారు అని అనిపించింది మనసులో. అయితే అదే. సహజమైన విచారం మానవులకి సహజం కాబట్టి అది ఉంటుంది. కానీ ఇప్పుడు అది తొలగిపోయినట్టు కూడా తెలుస్తుంది మీ లోపల. అవును. అంటే అవును. మీకు అనిపిస్తుంది ఆ అవగాహన అందిస్తున్నారు ఎవరో. వద్దు అని నేను చెప్పి. ఒక 3 డేస్ నుంచి అక్కడ ఉన్నాం కదా! ఆ ప్లేస్‌లో వాళ్ళ పాపం రోదనలు, బాధపడడాలు అవి ఉంటాయి. అక్కడే మనం కూడా ఉంటాము. ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. తర్వాత మనకు కూడా లోపల నుంచి ఉంటుంది. ఎంతైనా పత్రి సార్ కూడా చెప్తారు. బాధ అనేది ఆ టైంలో ఉంటుంది. అప్పుడు మనం వాళ్ళని బాధపడొద్దు అని కూడా అనడం కూడా మంచిది సభ్యత కాదు. కొన్నాళ్ళు పోయాక నెమ్మదిస్తుందది. నెమ్మదించకపోతే తప్పు. అలాగే ఉంచేసుకొని ఇంక అదే ఇదిగా ఉండిపోకూడదు. అందులోంచి బయటపడాలి అని చెప్తూ ఉంటారు సార్ కూడా. చాలా అసలు అక్కడ కూడా నేను చాలా జాగ్రత్తగా వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ ఉన్నాను. ఓకే మేడం. మరి రేపటితో అయిపోతుందా మన లింగాష్టకం? రేపు 7, 8 శ్లోకాలు కంప్లీట్ అయిపోతాయి. అలాగే హ్మ్. రేపు సహస్రార చక్రం గురించి చెప్పాలి. ప్రతిరోజు ధ్యానంలో చక్రాల యొక్క ప్రాధాన్యత చెబుతూ, అప్పుడు లింగాష్టకం కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు మంత్ర పుష్పం గురించి ఆధ్యాత్మిక అర్థం కూడా వివరించుకోవడం జరిగింది. ఇప్పుడు రేపు అదయిపోతుంది. మరి ఎల్లుండి నుంచి ఏం చెప్తారు మరి? బిల్వాష్టకం. ఓకే. సరే అయితే. అంటే ఓకే. ఒక్కటి మేడం, శ్రీదేవి మేడం, రేపు చెప్పండి. మళ్ళా మీరు అనాహత చక్రం నుంచి చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే ఈరోజు కొంచెం రికార్డ్ మిస్ అయ్యాము. అవునా? పోన్లే రేపు వరుసలో చెప్పేసి ఎల్లుండి అనాహత చక్రం నుంచి మళ్ళీ చెప్తారు. సరే. రేపు వరుసలో ఒకటి చేసి సరే. సరే. అలా అయినా పర్లేదమ్మా. లేతే రేపు ఎలా అయినా మీ ఇష్టం. ఎలా వీలైతే అలా అంటే చేయండి. నిన్న రికార్డ్ ఉన్నది. ఈ రోజు హ్మ్. అనాహత చక్రం నుంచి అది మిస్ అయ్యాను. లాస్ట్ లో నేను పెట్టాను మర్చిపోయి. అదే. నేను అదే చూసి రికార్డింగ్ పెట్టమ్మా అదే. అని ఫోన్ చేసిస్తాడు బాబు. అదే. నేను అదే తన గవ్వాల్లో దగ్గర ధ్యానంలో ల్యాప్‌టాప్ కూర్చుండిపోయాను. ధ్యానం అనంగానే రికార్డు అదేలే. నొక్కకుండా చేసేసా. అది అందుకోసం. అవును. మంచి సబ్జెక్ట్ మిస్ అయ్యాం మనం. అదే. మళ్ళీ చెప్తా. రేపు మళ్ళీ అనాహత చక్రం నుంచి చెప్పినా సరే మేడం, లేతే నేను రేపు కంటిన్యూ చేసి ఎల్లుండి చెప్పినా సరే మీ ఇష్టం. బిల్వాష్టకం చెప్పుకోవాలి కదా! ఎలాగో ఎల్లుండి నుంచి ఒక 4 డేస్ ఉంటుందా బిల్వాష్టకం? 4 ఆర్ 5 డేస్. బిల్వాష్టకం కొంచెం టైం పడుతుంది. ఓకే. వెరీ గుడ్. 3 మీరు 3 ఆర్ 4 డేస్ పడుతుంది. ఎందుకంటే నాకు హడావిడిగా చెప్పడం, షార్ట్ కట్‌లో చెప్పడం ఇష్టముండదు. చెప్పే విధానం ఎలా ఉండాలంటే, ఒక్కసారి లింగం అంటే ఆత్మ అంతే. తత్ అంటే అంతా. సదా అంటే ఎల్లప్పుడూ. ఈ పదాలు వాళ్ళు ఎప్పుడూ మర్చిపోకూడదు. అవును. ఆత్మే అంతా అని తెలుపబడే ఆధ్యాత్మిక అంతరార్థాలతో కూడిన మొన్నటి వరకు అమ్మని కీర్తించుకున్నాం. ఇప్పుడు అయ్యను కీర్తించుకుంటున్నాం. అదే ఆ మరి అయ్యని ఇద్దరితో వదిలితే ఎలా? ఆ ఇద్దరి కలయికతోటే సమస్త విశ్వము వ్యాపించి విస్తరించిపోయి ఉందని తెలియడం కోసమే మీరు ఏర్పాటు చేసిన జూమ్‌లో మాకింత అదృష్టం కలిగింది. మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం ఇది. అదే. అది ఈ ఆత్మలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నదన్నమాట ఇది. ఓకే మేడం. థాంక్ యూ వెరీ మేడం మచ్. వెరీ మచ్ సురేఖ అయితే మేడం. హ్యాండ్ రైజ్ చేసారా ఎవరైనా? ఆ! ఎవరు చేయలేదమ్మా. చేయలేదుగా. ఓకే. అయితే రేపు తెల్లవారుజామున 4:30 టు 5:30 మెడిటేషన్ మామూలుగా వాణి నువ్వు కండక్ట్ చెయి. నేను కూడా లైన్‌లోకొస్తాను.
నీ దగ్గరే ఉంది కదా ల్యాప్టాప్. అలాగే అండి. ఓకే. అయితే రేపు సాయంత్రం జూమ్ క్లాస్ కి అందరూ కూడా మళ్ళీ వచ్చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ కూడా. మేడం. రేపు ఉదయం అందరం మామూలుగా యథావిధిగా 4:30కి కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. వాణి గారు చెప్పు. బై బై. బాయ్ బాయ్. బాయ్.